రైల్వే జోన్ వరమా అన్యాయమా? ఇన్నాళ్లు రైల్వే జోన్ ఇవ్వకుండా ఏపీని బాధపెట్టిన కేంద్రం ఇప్పుడు జోన్ ఇచ్చి మరింత అవమానించిందని 5 కోట్ల ఆంధ్రులు రగిలిపోతున్న మాట వాస్తవం. అసలు ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ ఎందుకు? ఆంధ్రప్రదేశ్ లో రైల్వే నెట్వర్క్ ఇప్పటి వరకు వేర్వేరు జోన్ల పరిధుల్లో ఉంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ లో ఉంటే, వాల్తేరు డివిజన్ ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా గల ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అంతర్భాగమై ఉంది. రాష్ట్ర అవసరాలకు, ప్రయాణికులకు సంబంధించిన ప్రతిపాదనలు ఏమైనా ఉంటే ముందు ఆయా డివిజన్ల నుంచి జోన్ ప్రధాన కార్యాలయం వెళ్తాయి. అలా రైల్వేకు సంబంధించి ఏపీ ప్రతిపాదనలలో కొన్నిటిని దక్షిణ మధ్య రైల్వేకు, మరికొన్ని ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రధాన కార్యాలయంకు పంపాల్సి వచ్చేది. అక్కడ ఆమోదం పొందాక ఆ ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరేవి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రకు సంబంధించిన ప్రతిపాదనలను ఈస్ట్ కోస్ట్ జోన్ లో తొక్కిపెడుతున్నారని, వివక్ష చూపుతున్నారని ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. వాల్తేరు డివిజన్ నుంచి అధిక ఆదాయం వెళ్తున్న రైలు కేటాయింపు, వివిధ ప్రాజెక్టుల విషయంలో వాల్తేరు నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని, విశాఖ నుంచి మొదలవ్వాల్సిన రైళ్లని భువనేశ్వర్కి మళ్లించినా ఏమీ చేయలేని పరిస్థితి ఉందని చెబుతూ భువనేశ్వర్ పెత్తనం భరించలేని ఉత్తరాంధ్ర వాసులు తమ వాల్తేరు డివిజన్ ను సికింద్రాబాద్ లోని దక్షిణ మధ్య రైల్వేలో కలపమని మొదట డిమాండ్ చేశారు. విభజన తర్వాత విశాఖలోనే కొత్త జోన్ ఏర్పాటు చేసి అందులో వాల్తేరు డివిజన్ కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే అసలు జోన్ డిమాండ్ అంతా వాల్తేరు డివిజన్ కోసమే. అలాంటిది ఇప్పుడు వాల్తేరు డివిజన్ అన్నదానాన్ని లేకుండా చేసింది కేంద్రం. అంటే కాలికి ముళ్ళు గుచ్చుకుని డాక్టర్ దగ్గరికి వెళ్తే కాలినే తీసేసినట్టన్నమాట. ప్రత్యేక జోన్ వల్ల మరిన్ని ప్రయోజనాలు ఏమంటే, జోన్ ఏర్పడడం వల్ల ఆ జనరల్ మేనేజర్ కి కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. జీఎం సొంతంగా కొన్ని నిధులు ఖర్చు పెట్టవచ్చు. పైగా తన పరిధిలో ఉన్న రాష్ట్రంతో సమన్వయం చేసుకోవడం సులువు అవుతుంది. రైల్వే ప్రయాణికుల పరంగా, సరుకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సమస్యల్ని కాలయాపన లేకుండా వెంటనే పరిష్కరించుకోవచ్చు. మరి కేంద్రం ఏం చేసింది? సుమారు 7,000 కోట్ల ఆదాయంతో వాల్తేరు డివిజన్ అంటేనే అధిక ఆదాయాన్ని ఇచ్చే డివిజన్ గా పేరు పొందింది. ఈ ఆదాయం ప్రధానంగా కొత్తవలస, కిరండోల్ 446 కిలోమీటర్లు, కోరాపుట్, రాయగడ 164 కిలోమీటర్ల మార్గాల ద్వారానే వస్తోంది. అందుకే ఈ రెండింటినీ వదులుకోవడం ఒడిశాకు ఇష్టం లేదు. అదీగాక రాయగడను డివిజన్ కేంద్రంగా చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. కన్నా లక్ష్మీనారాయణ అన్నట్టు జోన్ ఆదాయం రాష్ట్రానికి రాదు అనుకుంటే వాల్తేరు గురించి ఒడిశా ఎందుకు పట్టుబడుతుందో ఆయనే సమాధానం చెప్పాలి. ఇలా వాల్తేరు డివిజన్ గురించి ఇటు ఏపీ, అటు ఒడిశా పట్టుబడితే కేంద్రం ఒడిశా డిమాండ్లను నెరవేర్చడానికి ఏపీని బలిపశువులు చేసింది. వాల్తేరు డివిజన్ ని చీల్చి 6,500 కోట్ల ఆదాయాన్ని తెచ్చే సరుకు రవాణా మార్గాన్ని ఒడిశాకు, కేవలం 500 కోట్ల ఆదాయం ఇచ్చే ప్రయాణికుల మార్గాలను మాత్రమే ఏపీకి ఇచ్చింది. ఏ జోన్ ఆదాయం ఆ జోన్ కి ఉంటుంది కాబట్టి ఏపీకి జరిగింది ముమ్మాటికి అన్యాయం. 125 ఏళ్ల చరిత్రగా వాల్తేరు డివిజన్ ను నామరపాలు లేకుండా చేయడం ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీయడం. అదీగాక డివిజన్ స్థాయిలో జరగాల్సిన పనులు, ప్రతిపాదనల కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇకపై విజయవాడకు వెళ్లి రావాల్సి ఉంటుంది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఇస్తున్నామన్నారు. అలాంటప్పుడు జోన్ ప్రధాన కార్యాలయం ఉన్న చోట డివిజన్ లేకుండా చేయడం మోడీ ప్రభుత్వానికే చెల్లింది. వీటన్నిటికీ మించి విశాఖలో కొత్త జోన్ అన్నారు కానీ కొత్తగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వస్తుందని చెప్పలేదు. మరి ఈ లెక్కన రైల్వే జోన్ ఇస్తూ ఏపీపై మోడీ కక్ష తీర్చుకున్నారని స్పష్టంగా అర్థమవుతోంది కదా. అందుకే ఈ నిరసన గళం.